బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విచారణను నిలిపివేయాలని కోరినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం తన పట్టు వీడకుండా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి జట్టు వైదొలగడంపై నిశ్చిత విచారణను ఆదేశించింది. యువజన మరియు క్రీడల శాఖ మంత్రి అమినుల్ హక్ బుధవారం ఈ సంచలన ప్రకటన చేస్తూ ప్రపంచ కప్ ను బహిష్కరించడం వెనుక క్రీడా దౌత్య వైఫల్యం ఉందా అనే అంశంపై ఈ తర్వాత ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ టోర్నీని భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించాయి. అయితే ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను బీసీసీఐ ఆదేశాల మేరకు పక్కన పెట్టడం ఈ వివాదానికి మూలమైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన బీసీసీబీ తమ భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ భారత్ లో జరగాల్సిన మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. కానీ ఐసీసీ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎందుకంటే కేవలం ఒక్క ఆటగాడికి జరిగిన పరిణామం కారణంగా మొత్తం దేశం యొక్క ప్రతిష్టను మరియు క్రీడా అవకాశాన్ని పానంగా పెట్టడం సరికాదని మంత్రి భావిస్తున్నారు. క్రీడలనేవి రాజకీయాలకు, విభేదాలకు అతీతంగా దేశాన్ని ఏకం చేసే వేదికని, దౌత్యపరమైన లోపాల వల్ల ఇలాంటి నష్టాలు జరగకూడదని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రస్తుత అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మరియు ఇతర ఉన్నతాధికారులకు తీరని ఇబ్బందులను తెచ్చిపెట్టేలా ఉంది. ఎందుకంటే ప్రపంచ కప్ బహిష్కరణ నిర్ణయంలో వారు కీలక పాత్ర పోషించారు. కేవలం ప్రపంచ కప్ వైఫల్యంపైనే కాకుండా గత బీసీసీబీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, అధికారిక దుర్వినియోగం మరియు ప్రభుత్వ జోక్యంపై కూడా విచారణ జరుగుతుంది. ఈ మేరకు మార్చి 11న 5 సభ్యులతో కూడిన మరో విచారణ కమిటీని మంత్రిత్వ శాఖ ఇప్పటికే నియమించింది. ఈ కమిటీ బోర్డు డైరెక్టర్లు, సీఈఓ మరియు జిల్లా అడ్మినిస్ట్రేటర్లు ప్రశ్నించి 15 పని దినాలలో నివేదిక సమర్పించాలని ఉంది. జిల్లా స్థాయి నుండి కౌన్సిలర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని, నామినేషన్ల గడువును తమకు అనుకూలంగా మార్చుకున్నారని దిగ్గజ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ వంటి వారు చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు బోర్డు స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలని బీసీసీబీ వాదిస్తుంటే, మరోవైపు బోర్డులో జవాబుదారీతనం లేకపోవడం తాము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఈ 2 విచారణ నివేదికలు వచ్చిన తర్వాత మంత్రి అమినుల్ హక్ స్వయంగా ఐసీసీతో మాట్లాడి బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.